వినుకొండ పట్టణానికి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పోలీసు వారు పట్టణాన్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నారంటే పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని ఏ విధంగా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడున్న సిఏ గారు, ఈ టౌన్లో ఉన్న సిఏ గారు నిజంగా ఆయనని ఆ పోలీసు వాళ్ళు నిజంగా ఇలా ఉంటారా అనే విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యను కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడైనా దోపిడీలు చేస్తున్నా, దోపిడీలతో పాటు మనుషుల్ని చంపేస్తున్నా వాటికి సంబంధించినటువంటి విషయాల్లోకి ఆయన ఎక్కడా కనిపించడు. దానికి నిదర్శనం మొన్న ఉదయం అక్కడ బ్రాందీ షాప్ తీశారు ఎల్లటూరు రోడ్లో. అక్కడ ఉన్నటువంటి ఆ బొలేరా అటువైపు ఇటువైపు ట్రాఫిక్ ఆ టైంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద భార్యాభర్తలు వెళ్తూ చనిపోయిన పరిస్థితి టౌన్లో. ఎక్కడ ఎంత అద్దుమానంగా సిఏ గారు దాన్ని ఆ విధంగా తెల్లవారుజామున 5ంటికే 5:30 ఆ బ్రాందీ షాపు బారు ఓపెన్ చేస్తే కనీసం కూడా ఆ బ్రాందీ షాపుని ఏంటి ఈ టైంలో తీశారు అని ఏనాడైనా ఈ సిఏ గారు చూశారా? సిఏ గారు పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుర్చీలు వాళ్ళు కూర్చోవాల్సిందే కానీ ఆఫీసర్లు ఎక్కడా కనిపించట్ల పోలీస్ స్టేషన్లో. ఎవరన్నా పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆ నాయకులని ముందు ప్రత్యక్షం చేసుకొని వాళ్ళకి అన్ని విషయాలు మాట్లాడుకొని వాళ్ళ ద్వారే అక్కడ పని జరగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పోలీసులు నిన్న పోలీస్ స్టేషన్లోనే కొట్టుకున్నారు ఆ పక్కనే నాయకులు. అక్కడ వినకొండ టౌన్ పోలీస్ స్టేషన్ కాడ కొట్టుకుంటుంటే ఏంటి అది అనేది ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సిఏ గారు ఇక్కడ టౌన్ సిఏగా ఉండి రూరల్లో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 7వ మూలన రిలే నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ నలుగురిని పిలుచుకొచ్చి వాళ్ళు వస్తున్నారు మీరు లేవండి అని మా కాడికి తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మేము 400 మంది జనం ఉన్నాం, వాళ్ళు 10 మంది. ఏదన్నా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? మేము బాధ్యత తీసుకున్నాం. వద్దు, ఇది కావాలని కవ్వింపు చర్యలు చేపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారు. ఆయన రూరల్ సిఏ గారు కూడా కాదు, టౌన్ సిఏ గారు. ఆయన కావాలని వచ్చి కావాలని మమ్మల్ని మీరు ఇక్కడ మాట్లాడటానికి లేదని మనల్ని అటుగా రోడ్డు మీదగా కూడా పోవటానికి లేదు, వెనక్కి గబ్బుండి అని చెప్పి మాట్లాడాడు. ఈయన